హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇది తెల్ల ఎలుక చెట్టు యొక్క కాయ. ఇది ఈ విధంగా కాయలు అనేవి ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఇవి కూర వండుకొని కూడా తింటారు వీటిని. అయితే ఈ కాయలు మనము కూర వండుకొని తింటే ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి మనకు పెరుగుతుంది. అంటే పూర్వకాలంలో దీన్ని మనము ఇదివరకు కూడా ఒక వీడియో తీసాము. ఇది స్త్రీల్లో వచ్చేస్తుంటే తెల్లబట్ట కానీ, పురుషుల్లో తెలుపు కానీ, పురుషుల్లో బీజం కుట్టు నొప్పి కానీ, ఈ విధంగా లోపలికి ఇట్లా పచ్చగా వస్తుంది, పైన మొత్తం తెల్లగా ఉంటుంది ఈ చెక్క అనేది. అయితే ఈ తెల్లెలక చెక్క మనం పూర్వము తీసినటువంటి వీడియోలో పూర్తి ఆకులతో ఉంటుంది చెట్టు. ఇగో ఈ విధంగా ఈ ఆకులు అన్నట్టు ఇట్లా బలస ఆకులను పోలి ఉంటాయి. ఇట్లా చెట్టు కూడా ఇగో ఇట్లా లైట్ గా ఇట్లా ఊగుతుంటది. ఇట్లా ఊగుతుంటే మొత్తం చెట్టు అంతా కదులుతుంటది. ఇట్లా చూస్తున్నాను. దీన్ని పురుషుల్లో తెల్లబట్ట కానీ, స్త్రీల్లో తెల్లబట్ట కానీ, పురుషుల్లో తెలుపు పోతే కానీ, బీజం కుట్టు నొప్పి అంటే అండాశయ నొప్పి, ఈ నొప్పులతో బాధపడే వారికి సింపుల్ గా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న వైద్యులు మొత్తం ఈ చెక్క అనేది మొత్తం తీసుకుపోయారు కాబట్టి ఈ చెట్టు ఇట్లున్నది. దీనికి పూర్తిగా ఈ చెట్టుకి ఏమి లేకుండా తీస్తున్నారు ఇక్కడ వైద్యులు. సరే, దీన్ని మనం ఇప్పుడు వాడుకునే విధానము అయితే ఇంతంత చెక్క, పచ్చి చెక్క అయితే ఇంతంత 2 తులాల వరకు పచ్చి చెక్క తీసుకోవచ్చు. 2 నుంచి 3 తులాల వరకు పచ్చి చెక్క తీసుకోవచ్చు. ఒక 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా మన చేదు జీలకర్ర, కొద్దిగా పట్టిక బెల్లము, ఈ మూడింటి మెత్తగా నూరి కొన్ని వాటర్ పోసి దాన్ని పిండి గుడ్డలేసి పిండి లేదు, చాజాల్లో వడబోసుకునే లేదు. ఈ విధంగా వడబోసుకున్నటువంటిది ఒక డోసు. ఇది పరిగడుపున తాగి ఈ విధంగా 3 రోజులు పరిగడుపున తాగాలి. ఈ 3 రోజులు ఎల్లిగడ్డ కారం తినాలి. ఎండాశయంలో వచ్చేటువంటి నొప్పి, బీజం కుట్టు నొప్పి అంటే వృషణంలో ఒక గుడ్డుకు అది పైకి గుంజినట్టుగా తబ్బడం బట్టి అంటే అలా సూది పొడిచినట్టుగా బాగా నొప్పి అనేది వస్తుంది. దాని నుంచి బయటపడాలంటే ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు. ఇక ఎలాంటి సర్జరీ కూడా అవసరం లేదు. ఇది చెక్క అనేది మనం తాగితే మరి ఇది 3 రోజులు తాగి 3 రోజులు పత్యం చేసినట్టయితే స్త్రీల్లో వచ్చేటువంటి ఎటువంటి తెల్లబట్టైనా, కొంతమందికి తెల్లబట్ట పసుపుగా మారుతుంది, కొంతమందికి యోని మార్గంలో చిన్న చిన్న తెల్లటి పురుగులు పడతాయి ఆ మూత్రం వచ్చేదల్లా. అయితే అన్ని సమస్యలకు బయటేసేది తెల్లెలక చెక్క. మరి ఇలాంటి చెట్లను మనము జాతిని అభివృద్ధి చేసుకుని మనం కనుక దీన్ని చేసుకున్నట్టయితే ఇవి ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది ఉంటాయి. ఇవి ఇక్కడ చిన్న పిందెలు చూడండి. దీనికి ఈ చెట్టుకు ఇది ఒక రకమైన బదనిక. ఇది ఈ విధంగా పుడతాయి ఇట్లా బదనికలు అన్నట్టు. అయితే ఇది పాత చెట్టు, ఇది ముదిరిన చెట్టు, ఇది చాలా రోజుల చెట్టు. ఇది ఇంత తొందరగా చెట్టు అనేది పెరగదు. ఇలాంటి విత్తనాలు తీసుకెళ్లి మనం పెంచుకున్న చెట్లు అనేవి అవుతాయి. అందరూ కొద్దిగా గమనించుకొని ఇలాంటి జాతులను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఆయుర్వేదం సంజీవనం. ధన్యవాదములు.